పదరా. రుసి సత్య, ఇవన్నీ కాస్త లోపల పెట్టమ్మా. రేయ్, మీరేంట్రా ఇక్కడ? అమ్మో సార్, బాల ఫోటో చూపించి అడిగితే ఈ గుడి దగ్గర ఉన్నట్టు తెలిసింది. అందుకే వెతకడానికి వచ్చాం. మీ మొహం, ఇక్కడ బాల ఉండడం ఏంటి? అమ్మో, ఫనీ ఇక్కడికి వచ్చాడంటే అమ్మ వాళ్ళు కూడా వచ్చి ఉంటారా? అమ్మో, ఇక్కడ మేమంతా చూసాం కదా, బాల లేడు, ఏం లేడు. ముందు మీరు వెళ్ళి అన్ని చోట్ల వెతకండి, వెళ్ళండి. ఇక్కడ అనంత్ మిమ్మల్ని చూశాడంటే అందరం కలిసి జైలుకు వెళ్ళాలి. అసలు నిన్ను గుర్తుపట్టి వాడు పోలీసులతో ఎంక్వైరీ చేయిస్తున్నాడు. వెళ్ళండి కొంచెం ముందు. త్రిపుర, ఏ త్రిపుర, ఏ త్రిపు. త్రిపుర ఏంటి? తనెప్పుడో చనిపోయింది కదా. బుస్సు, త్రిపురలో ఉందయ్యా. నీకేమైనా పిచ్చా? ఆ అమ్మాయి త్రిపురలా కనిపించటం ఏంటి? వాసుకి, నువ్వు భ్రమపడి ఉంటావు. నేను భ్రమపడ్డానా? పడ్డానా ఏంటి? పడ్డావు. మా అత్తయ్య ఎప్పుడు అక్క బావల గురించి ఆలోచించడం వల్ల అలా మాట్లాడుతుంది బామ్మ. ఇందాకెవరినో చూసి ఎవరినో అనుకున్నావు. పదా. అబ్బా, అది కాదు త్రిపు. ఎవరి పాప? ఎంత ముద్దుగా ఉందో. అమ్మ నాన్న ఎవరు కనిపించట్లేదేంటి? ఇలా రామ్మా, రా. పంతులు గారు, ఈ పాప ఎవరో తప్పిపోయినట్టుంది. వాళ్ళ అమ్మా నాన్న కంగారు పడతారేమో, అందుకనే చూస్తున్నాం. అయ్యో, ఈ పాపకి అమ్మ లేదమ్మా. వాళ్ళ నాన్న కృష్ణ ఉన్నాడు. ఇక్కడే మా దగ్గరే సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఏదో పని మీద ఎటో వెళ్ళుంటాడు. నేను పాపను అతనికి ఇచ్చేస్తానులేండి. అలాగేనండి.
రామ్మా. ఈ పాపను చూస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఎందుకో మాకు దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పాప తల్లిలేని పిల్లమ్మ. తన తండ్రి కళ్ళల్లో పెట్టుకుని ఈ పాపను చూసుకుంటున్నాడు. ఈరోజే ఈ పాపకి నామకరణం చేశారమ్మా. పేరు లహరి. ఓ, లహరి లహరి లహరి. ఏం కావాలమ్మా? అమ్మా ఇదిగో తీసుకోండి. వెళ్ళొస్తామండి. సరే, వెళ్ళొస్తామండి. ఉంటానమ్మా. నమస్కారం. బాయ్. టాటా చెప్పు. బాయ్. ఏంటి కృష్ణ, పాపను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో పాపను తీసుకో. మ్మ్. 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 లహరి, అదిగో నానమ్మ, అదిగో జయజమ్మ, బాబాయ్, పిన్ని అందరూ నిన్ను చూసేశారు, నిన్ను ఎత్తుకున్నారు కూడా. మ్మ్. వాళ్ళు వెళ్ళిపోయారు. లహరి, ఈరోజు మీ నాన్న చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈరోజు నీకు లహరి అని మంచి పేరు పెట్టాము. అలాగే మీ నాన్నమ్మని, మా బామ్మని, మా తమ్ముణ్ణి, గాయత్రిని అందరినీ చూశావు. వాళ్ళు కూడా నిన్ను చూశారు, నిన్ను ముద్దాడారు. అమ్మ కావాలా? అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, ఏం చేస్తుందో ఏంటో. అక్క పెళ్లికి ఆ 10 లక్షలు ఎలా అరేంజ్ చేయాలి?